రాజధాని రైతుల సమస్యల పరిష్కారం పేరుతో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గత 5 ఏళ్లు పట్టించుకుని నాయకులు ఇప్పుడు ఏదో రకంగా రాజధానిలో గొడవలు పెట్టేందుకు పరిరక్షణ కమిటీ పేరుతో అక్కడకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఐతనగర్ రైతు సంఘం నాయకుడు ఈదర పూర్ణచంద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో 85% మంది రైతులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని పూర్ణచంద్ తెలిపారు. 10-15% అసంతృప్తిగా ఉన్నవారిని ఏదో రకంగా ఒప్పించి రాజధాని నిర్మాణానికి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈలోగానే పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నాయకులు రాజధాని ప్రాంతానికి వెళ్లి గొడవలు సృష్టించారని ఆరోపించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. కౌలు డబ్బులు కూడా కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని తెలిపారు. రైతులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఇవాళ నీకు రాజధాని రైతులు వాళ్ళ సమస్యలు గుర్తుకొచ్చినాయా? రాజధానిలో ఉన్న రైతుల్లో 85% మంది స్వచ్ఛందంగా రాజధానికి రూపాయి డబ్బులు తీసుకోకుండా చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో భూములు ఇచ్చి వాళ్ళు చేస్తే ఎవరో కొంతమంది కొంత అసంతృప్తితో 10% 15% ఆగితే వాళ్ళను కూడా ఇవాళ గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం బతిమాలి బామాలి ఏదో ఒక రకంగా వాళ్ళని ఒప్పించి రాజధానిని చక్కగా నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంటే వాళ్ళల్లో కుట్రలు లేకొట్టి వాళ్ళల్లో విభేదాలు తీసుకొచ్చి ఏదో రకంగా గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు. మీరు రైతుల తరపున మేము పోరాడతామని చెబుతున్నారు. మీరున్న గత 5 సంవత్సరాల్లో రైతుల కోసం మీరు ఏం కాపాడారో ఏం చేశారో అందరికీ తెలుసు. మరి రైతు పక్షపాతి అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని ప్రతి ఒక్క పైసాని సకాలంలో జమ చేస్తూ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా అమరావతి రైతులకి చిన్న కష్టం జరగకుండా ప్రతినిత్యం వారిని ఆదుకుంటూ అమరావతిని పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా రైతుకి వెన్నెముక లాంటి పోలవరం ప్రాజెక్టుని అత్యద్భుతంగా ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి 2027కే మరి గోదావరి పుష్కరాల టయానికే ఈ పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి లక్షలాది ఎకరాలకి నీరివ్వబోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంపై మీరు బుధ జల్లాలనుకుంటే ప్రజానికి అక్కడ ఉన్నారని తెలుసు. మళ్ళీ ప్రాంతాన్ని నష్టపెట్టడానికి, కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా మళ్ళీ కుట్ర చేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో కమిటీ ద్వారా వస్తున్నాడని భయపడి అక్కడ రైతాంగం అక్కడ ఏదైతే నిజంగా పరిరక్షణ సమితి ఉందో వాళ్ళు నిరసన చేసే గోబ్యాక్ జగన్ మీరు ఎవరు రావద్దు, దయచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని అంటే వాళ్ళ మీద అవినాష్ గూండాలతో రాళ్ళు పెట్టి కొట్టించి ఇంతలా రాయి పెట్టి కొడితేనంట అంబటి రాంబాబు చంపేయడానికి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారంట. రైతులు మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తారా? చేస్తే నేను 5 సంవత్సరాల్లో నేను లేపేస్తారనేగా భయపడి ఇందాక మా పూర్ణన్న గారు చెప్పినట్టు పడదాల చుట్టూ తిరిగావు. ముఖ్యమంత్రికి ఇస్తే స్వేచ్ఛగా 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రజల్లో ఓపెన్గా పరిగెత్తున్నాడు. ఎన్ని రకాల హింస పెట్టారు మన కళ్ళకు అది వాళ్ళు. ఎందుకంటే సమయం చాలు పెడితే ఫోటోలు తీసి గ్యాలరీ పెడితే అది పెద్ద చరిత్ర ఉంటుంది. ప్రజలు అన్నీ స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పాతాలకు దొక్కడం తప్పితే ఆ 11